మోహన్ నా పేరు. బీటెక్ చదువుతున్నాను నేను. అదే ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్. అదే ఎప్పుడు మాయా ట్రైలర్ చూశాను నేను ఫస్ట్. ట్రైలర్ చూసి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనేది చాలా చోట్ల అంటే ఇంగ్లీష్ ఫిలిమ్స్లో కూడా చూశాను నేను చాలా ఇప్పటిదాకా. కానీ ఆ పాయింట్ చాలా నచ్చింది నాకు. అంటే డిఫరెంట్ ఫిలిమ్స్ ఎక్కువ తెలుగులో జానర్ ఫిలిమ్స్ రావు, కాన్సెప్ట్ ఫిలిమ్స్ రావు అని చెప్పేసి ఎప్పుడూ చూస్తూ ఉంటాను మంచి సినిమాలు వస్తాయని. అండ్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నీల్కంఠ సార్. ఆయన ప్రీవియస్ మూవీస్ అన్నీ చూశాను, చాలా ఇష్టం. అంటే మంచి సినిమాలు తీస్తారు, మంచి కథలు తీస్తారని చెప్పేసి నాకు చాలా ఇష్టం ఆయన అంటే. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను మాయా సినిమా ఏంటి ఏంటి ఎలా ఉండబోతుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మెయిన్గా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో వెయిట్ చేసి మూవీ చూశాను నేను. మూవీ చూసి చాలా అంటే అంటే ఫస్ట్ ఆఫ్ అంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం అంతా చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో స్టోరీ మెల్లమెల్లగా రివీల్ అవుతూ వచ్చిందో, ఒక్కొక్క ట్విస్ట్ కానీ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ చూపించిన సీన్స్ కానీ రివీల్ చేయడం ఒక్కొక్క సీన్. అండ్ లాస్ట్ 45 మినిట్స్ 20 మినిట్స్ క్లైమాక్స్ పార్ట్ అయితే చాలా లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు మనకి అంటే మన ఎమోషనల్గా ఒకలా కనెక్ట్ అవుతాం, కానీ ఇది కాదు వేరేలా అనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్లీ చాలా అంటే ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు దీని. అంటే మాల్ జస్ట్ థ్రిల్లర్ ఆస్పెక్ట్ అని కాకుండా, ఒక ఏదో కాన్సెప్ట్ థ్రిల్లర్ అని కాకుండా ఎమోషనల్గా కూడా మనం కనెక్ట్ అవుతాము. అట్ ద సేమ్ టైం స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ అనేవి అవి ఉంటాయి మూవీలో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇటువంటి అంటే మూవీస్ అంటే రెగ్యులర్గా కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ ఇలా వేరే ట్రాక్ కాకుండా ఫస్ట్ నుంచి అదే స్టోరీలో ఆ ఇంపాక్ట్ ఎండింగ్ వరకు అలాగే కనపడింది నాకు. అండ్ క్లైమాక్స్ చూసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే చూసి స్టన్ అయిపోయాను నేను. అండ్ ప్రీవియస్ మూవీస్ అన్నీ చాలా ఇష్టం సార్వి, కానీ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి చాలా బాగా అనిపించింది. సో నేను నీలకంఠం సార్కి చాలా పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలన్నీ చూశాను. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనేది చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటివి లైట్గా కొన్ని అందరి లైఫ్లో అవుతుంటాయి, నా లైఫ్లో కూడా కొన్ని అయ్యాయి. అది దానివల్ల నాకు చాలా కనెక్ట్ అయిన సినిమా. నేను సినిమా ఫస్ట్ స్టార్టింగ్ సీన్స్ కానీ నా క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ దాన్ని చూసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్కి కూడా చూసి చెప్పాను నేను, చూడండి సినిమా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి మామూలుగా, ఇప్పుడు కామెడీ సినిమాలు చాలా వస్తున్నాయి, దానివల్ల అది చూడకండి, ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ చూడండి అని చెప్పాను నేను అందరికీ. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. ఫ్రైడే రోజు రిలీజ్ అయిన రోజు డిఫరెంట్ కొంచెం మిక్స్డ్గా ఉండేది. అంటే కొత్త జానర్ కాబట్టి కొందరు ఓకే గుడ్, అండ్ సెకండ్ డే నైస్. అండ్ నిన్న ఈవినింగ్ షోస్ అన్నీ అంటే మల్టీప్లెక్స్లలో అన్ని షోస్ ఫుల్ అయ్యేసరికి ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అంటే జనాలలో. అంటే మంచి అంటే రివ్యూస్లో కూడా కొత్త జానర్ ఫిల్ము కొత్త కథాంశంతో రావడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేక్షకులు ఒక రకమైన ఇంట్రెస్ట్ చూపించారు అంటే సండే రోజుకి. సో నాకు అనిపించింది అంటే ప్రతి ఫిల్మ్ మేకర్కి ఫ్రైడే రోజు ఒక పరీక్ష అవుతే మండే రోజు ఇంకొక పరీక్ష. మండే అండ్ ట్యూస్డే కనుక పాస్ అయిపోతే ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్ అని నా ఉద్దేశం అనమాట. సో టుడే ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి థియేటర్లో వి గాట్ వెరీ గుడ్ కలెక్షన్స్. ఈరోజు దేవి థియేటర్లో అంటే ఆ రోజు ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలలో ఒక కంపారిజన్ ఉంటుంది, ఏది బాగుంటుంది ఎలా వెళ్ళాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. మేబీ కొంచెం జానర్ స్పెసిఫిక్ అయ్యేసరికి ఆ రోజు ఫ్రైడే వేరే మూవీస్ అంటే హానెస్ట్లీ వేరే మూవీకి ఓపెనింగ్స్ ఎక్కువ ఉండొచ్చు. బట్ ఫిల్మ్ లవర్స్ ఆ సినిమా చూసిన తర్వాత ఇంకొక సినిమా అంటే నెక్స్ట్ సినిమా ఈ వీక్లో రిలీజ్ అయిన నెక్స్ట్ సినిమా చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు నిన్న సండేకు హ్యూజ్ కలెక్షన్స్ రావడం జరిగింది. ఆ విషయంలో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేను నీలకంఠ గారి సినిమాను ఎలా అయితే నమ్మానో అంటే తన జానర్స్ కానీ అవి కానీ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటాయి, కొత్తగా ఉంటాయి, మన తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే జానర్గా ఉంటుంది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉండేవాడిని. సో ఆ నమ్మకాన్ని ఏంటంటే ఫస్ట్ నిన్న జరిగిన బ్రేక్ త్రూ ఏంటంటే కన్నడ రైట్స్ ఆర్ టేకెన్ బై శ్రీధర్ రెడ్డి. ఎవరు మొన్న ధనలక్ష్మి ప్రింటర్స్ శ్రీధర్ రెడ్డి అంటే ఇంతకుముందు మన ప్రేమ కథా చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసిన శ్రీధర్ రెడ్డి గారు మన కన్నడ రైట్స్ తీసుకోవడం జరిగింది, రీమేక్ రైట్స్. సో ఐఎమ్ షూర్ అంటే నేను అనుకుంటున్నా నీలకంఠ గారు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కన్నడ సినిమాని. బట్ ఇట్ ఈస్ బిట్వీన్ ధనలక్ష్మి శ్రీధర్ రెడ్డి అండ్ నీలకంఠ గారు.
అండ్ రెండోది ఏంటంటే సెకండ్ టాక్ ఏంటంటే వన్ ఆఫ్ ది అంటే టాప్ కథా రచయిత ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ టాకింగ్ టు ఇమ్రాన్ హష్మి. ఏంటంటే ఇది ఇమ్రాన్ హష్మి, హిందీలో ఇమ్రాన్ హష్మికి కరెక్ట్గా సూట్ అయ్యే పాత్ర. హిందీకి తగ్గట్టుగా ఒక చిన్న 2-3 చేంజెస్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ యూనో వెరీ మచ్ సూటబుల్ టు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి తను ఇమ్రాన్ హష్మితో టాక్స్ చేస్తున్నారు. అదొక పాయింట్. అండ్ నిన్న బెంగాలీ అండ్ ఒరియా రైట్స్ కోసం అడగడం జరిగింది. సో అది కూడా టాక్లో ఉంది. అంటే ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ కానీ ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నా అంటే చిన్నగా రీచ్ అవుతుంది. అంటే మేము అనుకుంది ఎప్పుడు అంటున్నామని సార్ ఫస్ట్ డే కన్నా కొంచెం గ్రో అవుతూ ఉంటుంది మన సినిమా విషయంలో, కొంచెం హాంటింగ్ ఉంటుంది. సో సెకండ్ థర్డ్ డేలో బాగుంటుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నామని. సో అది నిజం, నా అనాలిసిస్ నిజం అవుతున్నందుకు అదొక హ్యాపీనెస్. సో ఓవరాల్గా రన్ ఆఫ్ ద మిల్ స్టోరీస్ కాకుండా కొత్త సినిమాలు కొత్త రకంగానే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటానికి తగ్గట్టుగా ఈరోజు రిజల్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెరీ సూన్ అంటే ఈ పోరాటంలో భాగంగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే సినిమా కూడా అది కొత్త జానర్ కంప్లీట్గా. అంటే హౌ సోషల్ మీడియా ఈజ్ ఎఫెక్టింగ్ మన జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నది సోషల్ మీడియా ఇప్పుడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా వస్తుంది లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో దానికి కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయబోతున్నాము. సో వన్స్ అగైన్ నా ఫస్ట్ నుంచి నా ఏ సినిమా వచ్చినా కూడా నాకు మీడియా మిత్రులు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో దే డిడ్ హ్యూజ్ హెల్ప్ టు మాయా ఆల్సో, చాలా బాగా ప్రమోట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఈరోజు రేపు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అలాట్. ఈరోజు సినిమాని రీమేక్ రైట్స్ తీసుకోవడానికి అడుగుతున్నారు కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో యాక్చువల్గా ఫస్ట్ రోజు శ్రీధర్ గారు చెప్పినట్టు నేను కూడా ఒక చిన్న డల్నెస్ గురయ్యాను. అంటే ఏంటో కొంచెం డిలైడ్గా ఉంది రెస్పాన్స్ అన్న ఫీలింగ్ ఉంది. బట్ నిన్న సండే షోస్ ఫుల్గా అవటం అనేది నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఇంకా ఈరోజు రేపు ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. నేను ఎప్పుడూ ఒక కొత్త తరహా చిత్రాన్ని చేయటానికే ప్రయత్నం చేశాను. ఈ సినిమాలో కూడా నేను చేసింది అదే. ఇందులో నేను ఎటువంటి విధంగానూ నేను పక్కకు తప్పుకోలేదు. సిన్సియర్గా నేను ఫీల్ అయింది నాకు తెలుగు సినిమాలో ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాను. దాన్నే నేను దీంట్లో కూడా ప్రయత్నం చేశాను. అండ్ ఈరోజు నాకు ఈ సక్సెస్ అని ఇప్పుడు ఇంకా ఐఎమ్ సీయింగ్ దిస్ మండే అండ్ ట్యూస్డే డెఫినెట్గా పాజిటివ్గా ఉంది. సో ఈ పాజిటివ్నెస్ ఇంకా కంటిన్యూ అయ్యి ఈ సినిమా యొక్క ఇంకా స్లోగా ఇన్ఫ్యూజ్ అయ్యి బాగా రెస్పాన్స్ ఇంకా పెరుగుతుందనేది నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. వన్ ఆఫ్ దోస్ బెస్ట్ థ్రిల్లర్స్ సీన్ ఆన్ తెలుగు స్క్రీన్ అని చెప్తున్నారు. ఇదైతే హానెస్ట్గా అయితే నా ఫేస్బుక్ నిండా ఉన్న మెసేజెస్ ఇవే ఉన్నాయి. అంటే ఒక డిఫరెంట్ సినిమా తీశారు. ఆఫ్టర్ షో, ఆఫ్టర్ విరోధి, ఆఫ్టర్ నందనం ఒక డిఫరెంట్ సినిమా, అంటే ఒక న్యూ కాన్సెప్ట్తో వచ్చింది సినిమా అనేది చాలా చాలా ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అనేది యాక్చువల్గా మెజారిటీ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా ఉంది అని అనుకున్నా కూడా దీంట్లో ఒక బిల్డప్ అంటున్నారు అంటే ఒక బిల్డప్ టు ద సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్కి స్టేజింగ్ చేయాలంటే ఫస్ట్ హాఫ్లో ఆ చిన్న స్లోనెస్ అనేది నాకు తప్పలేదు. అంటే అది స్లో అనుకుంటారో లేదంటే మన వాతావరణం వల్ల, అంటే మన సరౌండ్ వలన, అంటే మనం చూస్తున్న సినిమాల స్పీడ్ వలన ఇది కొంచెం అట్లా అనిపించిండొచ్చు. బట్ ఇట్ ఈస్ స్లోలీ గెయినింగ్ గ్రౌండ్. ఇదైతే ఒక స్లోగా ఇంజెక్ట్ అవుతుంది. అండ్ చెప్తున్నాను కదా, ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఈజ్ వెరీ 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 పాజిటివ్ ఫర్ మీ. లేడీస్ సైడ్ నుంచి కూడా ఆ 3 క్యారెక్టర్స్ ఆఫ్ ద హీరోయిన్ బాగా వాళ్ళకు ఇంజెక్ట్ అయింది. అండ్ ద స్టూడెంట్స్ ఆల్సో చాలా, అంటే మాకు ఒక డిఫరెంట్ సినిమా చూసాము అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నారు.